హలో అండి, అందరికీ నమస్కారం. జాకెట్ ముందు భాగము డాట్స్ కుడితే కప్స్ లాగా రావాలి మనకు కదా, అలా కుడితే బాగుంటుంది కదా. దానికోసమని ఇలా కుట్టుకోండి. సేమ్ కప్స్ లాగానే వస్తాయి మనకు డాట్స్. ఇలా కుడితే రాని వాళ్ళు కూడా ఇలా కుట్టుకోండి, మీకు డాట్స్ అనేది కుట్టడానికి వస్తుంది. ఫస్ట్ అయితే కింది సైడు మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. అయితే ఈ మెయిన్ డాట్ వేసేటప్పుడు మనము కింద సైడు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అయితే మనము ఈ కింది సైడు ఇలా కుట్టేటప్పుడు మనకు పైకి వచ్చేసరికి షార్ప్గా అంటే క్రాస్గా రావాలి. వి షేప్లో కుట్ట అనేది పడాలి. మీరు అలా కాకుండా యూ షేప్లో అంటే ఇలా రౌండ్గా కుడితే మాత్రం అంత బాగోదు. ఇంకా తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దారం వదిలేసి కట్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ అయితే కింది సైడ్ అయితే మీరు మెయిన్ డాట్ ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూడండి, కింద ఎక్కువ ఉండాలి, పైకి వచ్చేసరికి ఇలా షార్ప్గా ఉండాలి. రౌండ్గా కుట్టొద్దు, షార్ప్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింది డాట్ను ఇలా పట్టుకోండి. కింది సైడ్ డాట్ ఇలా పట్టుకొని చంక భాగం పట్టుకోండి. ఇప్పుడు మనకు ఆ కింది సైడ్ నుంచి చంక భాగం వరకు ఒక లైన్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుంటే చంక పట్టుకోండి. మీకు ఇలా ఎక్కడైతే ఇలా అంటే స్ట్రైట్గా లైన్ వస్తుందో మీకు అక్కడైతే చంక భాగంలో డాట్ అనేది వేసుకోండి మనకు. అయితే ఇలా వేయడం వలన మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీకు మళ్ళీ డాట్స్ కుట్టేటప్పుడు ఎక్కడెక్కడ వేయాలబ్బాయి డాట్స్ అనే డౌట్ కూడా రాదు. ఇలా కుట్టుకోండి, మంచిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు చంక డాటు కూడా అయిపోయింది. ఇక్కడ కూడా 1 ఇంచ్ అలా దారం అయితే వదిలేసేయండి. ఇక్కడ కూడా కిందికి వచ్చేసరికి షార్ప్గా రావాలి, రౌండ్గా అయితే కుట్టకండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడే మనకు కప్పులాగా వచ్చేస్తుంది అనమాట ఈ 2 డాట్స్ వేసేసరికి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా రివర్స్ తిప్పి ఇప్పుడు ఉక్సుల సైడ్ ఉంది కదా, ఉక్సుది ఇలా మధ్యలోకి మడవండి. ఇలా మధ్యలోకి మనిస్తే మనకి ఇక్కడ షార్ప్గా మూల అనేది వచ్చేస్తుంది. ఇలా మధ్యలో మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా, ఇలా మడవండి. మడుచుకుంటే మనకు ఇదిగోండి ఈ మధ్యలో మనకు మూల అనేది వచ్చేస్తుంది అనమాట. ఇగోండి ఇక్కడ మూల వచ్చేస్తుంది. ఆ మూలకు సూటిగా మనము ఉక్సు కాజాదైతే దారము ఇలా డాట్ అనేది వేసుకోవాలి. ఇది కూడా అంతే, కిందికి వచ్చేసరికి షార్ప్గా రావాలి. ఇక్కడ కూడా దారం వదిలేయండి. ఇది కూడా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకు డాట్స్ అనేది చాలా కరెక్ట్గా కప్పులాగా వస్తుందన్నమాట. ఇంకా ఇదిగోండి ఇలా వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా 4th డాట్ కూడా వేసుకోవాలి అనుకుంటే మాత్రం 4th డాట్ కూడా అలాగే మధ్యలోకి మర్చి వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.